అది తెలంగాణ కోసం కొట్లాడిన గడ్డ. అది సొంత రాష్ట్రం వస్తే బతుకు బాగుపడతాయని ఒంటికి అగ్గంటించుకున్న గడ్డ. తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ అయిన గడ్డ. అదే ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ. యావత్ తెలంగాణలో ఉన్న దరిద్రాలు కొట్టుకపోతాయని పిడికిలి ఎత్తిన గడ్డ. తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొట్లాడిన గడ్డను ఎట్లా తయారు చేసినరో చూడండి. చూడుండ్రి ఎట్లయిపోయిందో. మొత్తం తెలంగాణ కష్టం వస్తే తెగించి కొట్లాడిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి ఇప్పుడు ఇది. అసొంటి పోరుగడ్డల హాస్టల్లా 2 రోజుల నుంచి కడుక్కోను నీళ్ళొస్తలేవట. ఎంత ఘోరమో చూడుండ్రి. దీనికోసమేనా పిడికిళ్ళు బిగబట్టి కొట్లాడింది? దీనికోసమేనా ఆత్మ బలిదానాలు చేసుకున్నది? కనీసం పిల్లలకు నీళ్ళు ఇయ్యలేని రోజులు తెచ్చిండ్రంటే సర్కార్ను ఏమనాలే? 2 రోజుల నుంచి నీళ్లు లేకుంటే పిల్లలు ఎట్లా చదువుకుంటారు? ఎన్నో ఏండ్ల నుంచి తెలంగాణ కోసం తనలాడిన ఉస్మానియా యూనివర్సిటీకి కనీసం ముఖాలు గడుక్కునే తానికి నీళ్ళు ఇయ్యకుంటే ఏమనాలే ఈ సర్కార్ను? స్నానాలు చేసి తయారై కాలేజీలకు పోలేని కాలం వచ్చేతానికేనా కొట్లాడింది? ఆగో అందుకే రోడ్లెక్కిండ్రు ఆ మట్టిని ముద్దాడిన బిడ్డలు. ఆంధ్రోని పాలనలా ఉస్మానియా యూనివర్సిటీ ఎట్లా దండ్లాడిందో అసొంటి రోజులు మళ్ళా తెస్తున్నారని అంటున్నారు చదువుకునే పిల్లలు. మొన్నటికి మొన్న ఈ పోరుగడ్డకు నోరు లేకుండా చేసేటానికి ఎలాంటి ఉద్యమాలు చేయొద్దనే జీవో తెచ్చిండ్రు. ఇప్పుడు ఇగో గిట్ల నీళ్ళు ఇయ్యకుండా తిప్పల పెడుతున్నారు. సొంత రాష్ట్రం కోసం పంతం పట్టిన ఉస్మానియా గడ్డకిచ్చే గౌరవం ఇదేనా? మైకులు దొరికితే చాలు విద్యా నాణ్యతలు, విద్యా ప్రమాణాలు అని పోజులు కొడతారు. కానీ కనీసం నీళ్ళు ఇయ్యలేరా ఇళ్లకు అని పండ్లు పటపట కొరుకుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇట్లా అయిపోయాయి కదా అని తనలాడుతున్నోళ్ళు. మరి అక్కడ ఆఫీసర్లు ఏం చేస్తున్నారో ఇట్లా అవుతుంటే సర్కారు ఏం చేస్తున్నదో గాని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గిసోంటి రోజులు వస్తాయని అనుకోలేదు అని బాధపడుతున్నారు ఈ పిల్లల తల్లిదండ్రులు. పొద్దున లేస్తే గొప్పలు చెప్పుకునే ఈ సర్కార్కు ఇలా తిప్పలు తీర్చాలని ఎందుకు అనిపిస్తలేదో ఏమో పాపం. ఇంకెన్ని దినాలుంటాయో ఈ గోసలు. ఇసోంటి ఇంకెన్ని చూడాల్సి వస్తుందో ముందు ముందు. బెట్టింగ్ యాప్ల మీద తోడుతున్న కొద్దీ పెద్ద పెద్ద తోడేళ్ళు బయటకు వస్తున్నాయట. చిన్న చిన్న యూట్యూబర్లే కాదు, చాలా పెద్దోళ్ళు కూడా బెట్టింగ్లు పెట్టి ఆడుండ్రి అని చెప్పి చాలా మంది బతుకులు ఆగం చేసిండ్రట. అగో అందుకే ఈ పెద్ద మనిషి అగ్గి మీద గుగ్గిలమవుతున్నాడు. విజయ్ దేవరకొండ బిలో ఆయన టెక్స్ట్ లో ఒక మ్యాటర్ చదివాను, షాక్ అవుతున్నాను. అరే మన అన్న దేవరకొండ చెప్తే నేను ఇమీడియట్ గా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాను. అలాగే బాలకృష్ణ అట, మంచు లక్ష్మి అట, ఇలాంటి వారు 25 మంది ఇప్పుడు అరెస్ట్ అవబోతున్నారు. ఓర్ని పెద్ద బాంబే వేల్చినావు కదా పాల్సారు. చిన్న చిన్నోళ్ళు కాదు, సినిమా ఇండస్ట్రీని ఇంతో కొంత షేక్ చేసేటోళ్ళ పేరు చెప్పినావంటే ఇది మామూలు ముచ్చట కాదు. ఒకళ్ళని అరెస్ట్ చేస్తే ఫ్యాన్స్ ను కంట్రోల్ చేసుడు పోలీసుల తరం కాదనిపిస్తున్నది. ఇంతకు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఏ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేస్తారో అది కూడా చెప్తే మంచిగుండు. ఒకవేళ పోలీసులు వాళ్ళ దగ్గర పొలిటీషియన్స్ డబ్బులు తీసుకొని అరెస్ట్ చేయకపోతే వారందరినీ సుప్రీంకోర్టుకు నేను నడిపిస్తా. వామ్మో, సర్కారు ఇడిసిపెట్టినా మీరు వదిలిపెట్టేటట్టు లేరు కదా. సుప్రీంకోర్టు మెట్లెక్కిచ్చుడంటే పెద్ద ముచ్చటే. కేపాల అన్నాడంటే చేసి తీరుతాడు. దేశాల అధ్యక్షులతోనే కాళ్ళు మొక్కించుకున్నా అని చెప్పుకున్నాడు బాలకృష్ణను, విజయ్ దేవరకొండను, మంచు లక్ష్మ సొంటోలను సుప్రీంకోర్టులో నిలబెట్టుడు పెద్ద లెక్కే కాదు. ఖచ్చితంగా బోన్ లెక్కిచ్చేటట్టే ఉన్నాడు. అయితే మరి ఎట్లా అలా పరిస్థితి అంటే దానికి కూడా చెప్తున్నాడు ఇనుండ్రి. ప్రకాష్ రాజు లాగా మీరు కూడా తప్పయింది అని ఓపెన్ అపాలజీ చెప్పినంత వరకు 2 మీరు సంపాదించిన డబ్బు ₹1 అయితే 1 కోటి, 10 కోట్లు అయితే 10 కోట్లు, 980 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే వారిని మీరు నరహత్య చేశారు మీ ఇన్ఫ్లుయెన్స్. అయ్యా తప్పైందని చెప్పనన్నా చెప్పాలి ప్రకాష్ రాజ్ తీరుగా. లేకుంటే బెట్టింగ్ యాప్లలో పైసలు పెట్టుండ్రని చెప్తే మీ మాటలు నమ్మి పైసలు పోగొట్టుకున్న వాళ్ళకు ఆ పైసలు అన్న వంచాలి. ఇవి 2 చేయకుంటే ఎవ్వరిని నేను వదిలిపెట్టా అంటున్నాడు. దానికి టైం కూడా పెట్టిండు. ఎండ్ ఆఫ్ ద డే మీకు మిగిలింది ఏంటి? ఆత్మకు శాంతి కావాలా, మనసుకు రక్షణ కావాలా, నెమ్మది కావాలా, ఫ్యూచర్ మంచి పేరు కావాలా, లేదా చరిత్రహీనులుగా మిగిలిపోవాలా? ఆలోచించండి. 72 గంటల టైం మీకు ఇస్తున్నాను.
72 గంటలు అంటే 3 రోజుల టైం ఇస్తున్నాడట బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మిలకు. మీరు గనక తప్పైందని చెప్పకుంటే వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేస్తా అన్నట్టు వార్నింగ్లు ఇస్తున్నాడు కేఏ పాలు. మరి ఈ మాటలిన్న బాలయ్య బాబు ఎట్లా రియాక్ట్ అవుతాడనేది ఎట్లుంటుందో ఏమో. సొంత ఫ్యాన్స్నే తిట్టి కొట్టే దబిడి బాలయ్య ఏమంటాడు? అరే అమిత్ అని డైలాగులు చెప్పే విజయ్ దేవరకొండ ఇంకేమంటాడు? మంచులక్ష్మకి ఎట్లా రియాక్ట్ అవుతుందో 72 గంటలల్లా చూడాలిగా మరి.